1,00,00,000 ఎకరాల మాగాణమే లక్ష్యంగా చేపట్టిన బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మాణానికి ముందే కాలువల ద్వారా చెరువులు నింపి పంటలకు నీరందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాగు కోసం వెచ్చించే సొమ్మును రైతుపై పెట్టే పెట్టుబడిగా అభివర్ణించిన కేసీఆర్ నీటిపారుదల శాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తూ ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మాణం కంటే ముందే కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెరువుల ద్వారా పంటలకు వచ్చే ఏడాది నుంచే నీరందించాలని సూచించారు. గతేడాది ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా చెరువులు నింపడం వల్ల 9 లక్షల ఎకరాల్లో పంటలు పండాయని గుర్తు చేశారు. వాటి విలువ 4,725 కోట్ల రూపాయలని సీఎం వెల్లడించారు. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దానికి ఎన్నో రెట్ల విలువైన పంట చేతికొస్తుందని వివరించారు. ఇదే స్ఫూర్తితో కాళేశ్వరం కాల్వలు కూడా నిర్మించాలని, వాటి ద్వారా చెరువులు నింపాలని కోరారు. గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత మరింత నీరు లభ్యమవుతుందని, రాష్ట్రం వాటా వాడుకుంటే భవిష్యత్తులో నీటి కొరతే ఉండదని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రాజెక్టుల ద్వారా నీరివ్వలేని ప్రాంతాలకు చిన్ననీటి వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఏడాదికి 1,25,000 కోట్ల రూపాయల పంటలు పండుతాయని, ఇది వార్షిక బడ్జెట్కు సమానమని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నిల్వ సామర్థ్యం పెంచిన తరువాత రూపొందించిన నమూనాలను సీఎం ఆమోదించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్కు వెంటనే టెండర్లు పిలిచి 10 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ట్రాన్స్కో ఏర్పాట్లు చేసిందని సీఎం వెల్లడించారు. ఈ బిల్లులను నీటిపారుదల శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని మరోసారి స్పష్టత ఇచ్చారు. నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉండకుండా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాళేశ్వరం ఎత్తిపోతలను సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులకు వివరించారు. పాలమూరు జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఎలా ఉపయోగించుకోవాలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. శ్రీశైలం నీటిని పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే వాడుకునేలా చూడాలన్నారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలు పండించుకునేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా నిరంతరం నీళ్లు సరఫరా చేసేందుకు ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.